గతంలో వైసీపీకి సంబంధించి మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం, కానీ ఇప్పుడు డిస్కస్ చేయబోయే అంశం అయితే సీరియస్ డిస్గస్టింగ్, చాలా ఎంబారసింగ్ ఉంది నాకైతే. ఏ రకంగా అసలు హిందువుల ఓట్లు వీళ్ళకి కావాలని అనుకుంటున్నారా, లేక ఇంకా వైసీపీని పార్టీ అని అనుకునే హిందువులని ఏం చేద్దాం అనుకుంటున్నారు వైసీపీలు అనిపిస్తుంది. రేపు 24వ తారీఖు నుంచి శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. రేపు అక్టోబర్ 2వ వరకు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. 23వ తారీఖున వచ్చే సంక్రాంతి జరుగుతుంది. 24 నుంచి ధ్వజారోహణ, అదే సమయంలో వచ్చేసి పెద్ద శేషన్ వాహన సేవ కూడా జరుగుతుంది. మన ముఖ్యమంత్రి ఆయన దంపతులు వెళ్ళేసి అక్కడ స్వామివారికి పట్టువస్త్రం కూడా సమర్పిస్తారు. ఈ మూమెంట్లో అటు అలిపిరి ఇటు శ్రీవారిమెట్టు మార్గాలలో కూడా 24/7 ఈ బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులలో కూడా భక్తుల్ని ఎలా చేద్దామా లేదన్నప్పుడు 26, 27, 28 తేదీలు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రేపు 27, 28 గరుడి సేవ ఒక రోజు. ఆ రోజు 1,00,000 మందికి పైగా వస్తారన్నమాట భక్తులు, ఇంకా ఎక్కువే వస్తారు. అందుకని చెప్పేసి మొత్తం ఈలోపు దాన్ని ఏం చెప్పాలి, విఐపి దర్శనాలు ఏవైనా ఉంటే చూసినా ఆల్మోస్ట్ అవన్నీ ఆపారు. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వచ్చేసి పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు వస్తే త్వరగా దర్శనమయ్యే అవకాశం ఉంటుంది కదా, అది కూడా ఆపేశారు. ఇంకా తప్పదు, వీళ్ళు చాలా విఐపీలు బాబు అనుకుంటే వాళ్ళకి మాత్రం ఆ దర్శనం టైమింగ్స్ ఏవో ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ వేలో ఇస్రోను ఉపయోగించి ఎంతమంది భక్తులు వచ్చారు ఏంటని చెప్పేసి శాటిలైట్ మ్యాపింగ్, పిల్లలకు తప్పకుండా జియో ట్యాగింగ్ అద్భుతంగా మన వాళ్ళు చేయబోతుంటే, ఫుల్ హెచ్డి కెమెరాలు పెట్టేసి మొత్తం లైవ్లు ఇవ్వబోతుంటే, ఏదో ఒక విధంగా ఈ బ్రహ్మోత్సవాల వేళ హిందువులలో అలజడి రేపాలి, ఏదో ఒక విధంగా ఈ బ్రహ్మోత్సవాల వేళ హిందువులని ఇబ్బందులకు గురి చేయాలన్నట్టు ఎప్పుడో 22, 23 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక శిల్పం, రాయి చెక్కితే శిల్పం అవుతుంది, ఆ శిల్పంకి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసి శాస్త్రోక్తంగా ఉంటే ప్రతిష్ఠిస్తే అప్పుడు అది విగ్రహం అవుతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియలేదండి. ఎందుకు తెలిసిద్దండి? వాళ్ళు ప్రభు బిడ్డలో, లేదన్నప్పుడు ముస్లిం బిడ్డలో, లేదన్నప్పుడు నాస్తికులు అయితే తప్ప. నేను చాలా ప్రాక్టికల్గా ఎవరైనా తక్కువ చేయట్లా. హిందూ ధర్మం తెలియని వాళ్ళకి ఇది తెలీదు అంటున్నా. మరలా అడుగుతున్నా, శిలకి, శిల్పంకి, విగ్రహంకి తేడా తెలుసా ఈ వైసీపీ వాళ్ళకి? అసలు అదంతా తర్వాత సంగతి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి, శనీశ్వర దేవునికి తేడా తెలుసా? అండ్ అది అసలు అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంది ఏంటి? ఆ శిల శిల్పంగా మారుతున్న క్రమంలో మధ్యలో అర్ధాంతరంగా ఎవరో చేసారేంటి? ఇవేమి క్రాస్ చెక్ చేయకుండా మహాపచారం జరిగింది, మహాఘోరం జరిగింది. వెంకటేశ్వర స్వామిని వచ్చేసి నడి రోడ్డు మీద ఇలా వదిలేస్తారు. ఆ చుట్టుపక్కల మొత్తం మందు అవుతున్నారు, చుట్టుపక్కల చెత్త వ్యర్థాలు ఉన్నాయి అంటూ. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే అసలు ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వారిలో ఒక్కసారిగా అలజడి, ఈట్రా ఏమైందిరా అని చెప్పేసి. దెన్ టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు? అది ఎక్కడేంటని చూశారు, ఆ అలిపిరిమేట్ మార్గం దగ్గర, అలిపిరి లింక్ రోడ్ ఇది అంటారు. అక్కడ వచ్చేసి గతంలో స్థపతులు అంటే శిల్పం చెక్కే వాళ్ళు ఉంటారు. అలిపిరి బ్లాస్ట్ 2003లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బ్లాస్ట్ జరిగింది. ఇక అప్పుడు ఆ చుట్టుపక్కల అందరం కూడా వెకేట్ చేపించేశారు. అప్పుడు వీరికి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు కానీ శిల్పాలు కానీ అవి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మూమెంట్లో వీళ్ళకి ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చున్నాడు, శనీశ్వరుని యొక్క విగ్రహం కావాలయ్యా మాకు అని చెప్పేసి. వీళ్ళు చెక్కుతూ ఉన్నారు. ఈ బ్లాస్ట్ జరగటం, ఆ తర్వాత ఖాళీ చేసి వెళ్ళాల్సిన మూమెంట్లో, అయ్యా ఇది పెద్ద శిల్పం ఇంకా పూర్తిగా రూపుదాల్చలేదు, మీరు పూర్తి డబ్బులు కనుక ఇస్తే చేసిస్తామని అన్నారు. అప్పుడే 2 లక్షలు ఎంతో డబ్బులు ఇచ్చారంట. ఇది క్లియర్గా ఆ శిల్పానికి సంబంధించి ఎవరైతే స్థపతున్నారో ఆయనే చెప్పింది. వీలైతే వీళ్ళకి వీడియో కూడా ఇస్తాను, ఎండింగ్లో పెట్టమని చెప్పిస్తాను. ఆయన బెంగళూరులోనే ఆడ ఉంటా ఉన్నాడు. వాళ్ళ నాయన సమయంలో ఇదంతా జరిగింది. అప్పుడు వాళ్ళని అడిగితేను పైసలు లేవు అని చెప్పేసి రిమైనింగ్ వాళ్ళు ఇవ్వలేదు అని కొన్ని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి. అంత పెద్దది ఇంకేం తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి తెలియక అక్కడే ఉంచారు. బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నట్టు ఏ ఎదవైనా అసాంఘిక పనులు కావచ్చు, లేదన్నప్పుడు అసభ్యకరమైన పనులు అయితే ఏవి చేయడు కదా, అక్కడ కనిపిస్తుంది కదా. శిల్పంగా మారుతున్న క్రమం, ఆ శిల్పాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తే విగ్రహం అయింది కాబట్టి మనం ఏం చేయకూడదని చెప్పేసి ఎవడైనా ఉంటాడుగా.
వాడు అన్య మతస్థుడైనా కానీ అక్కడ తేడాగా ఏం చేయడు కదా. ఒకవేళ ఎవడన్నా చేస్తాడు మనిషే కదా అసలు. సో అటువంటిది ముందు వెనక ఆలోచించకుండా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలన్నట్టు, టీటీడీ ప్రతిష్ట మీద బురద చల్లాలన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులంతా కూడా అక్కడ ఏదో ఘోరం జరిగింది చెప్పేసి అనుకోవాలని ఎంత దారుణం అండి అసలు. అది వచ్చి స్థపతి వచ్చి చెప్పారు, అయ్యా ఇది శనీశ్వరుని యొక్క విగ్రహం రూపుదాల్చలేదు, ఇంకా మేము చెబుతూ ఉన్నాము, ఇలా ఇంకా వదిలేయాల్సి వచ్చింది, తీసుకెళ్తారు ట్రై చేస్తారు, నా వల్ల కాలేదయ్యా, మరి ఇప్పుడు తీసుకెళ్తారంటే ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వటమేనండి, మేము తీసుకెళ్ళటం అంటే ఎలానేంటో ట్రై చేస్తామండి అని చెప్పాడు. భూమన కర్ణాకర్ రెడ్డి వచ్చేసి అదేమంటే స్వామివారి దయ వల్లే నేను 2 సార్లు వచ్చేసి టీటీడీ చైర్మన్ అయ్యా, 3 సార్లు టీటీడీ మెంబర్ని అయ్యా అంటాడు. అదే స్వామివారి నల్లరాయి అన్నటువంటి పాపాత్ముడు ఈ భూమన. దేవుడు కదా నల్లరాయి అన్నాడండి. అతనికి మరణ వైఎస్ఆర్ వచ్చేసి ఒకసారి టీటీడీ చైర్మన్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఒకసారి టీటీడీ చైర్మన్ ఇచ్చాడు. వీళ్ళ హయాంలోనే కదండి ఎన్నో ఘోరాలు పాపాలు దోషాలు కనపడింది అక్కడ. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రకు తెరబడినాడా, లేదా వైసీపీ కుట్రకు తెరపడిందా, లేదన్నప్పుడు భూమన్ వచ్చేసి ఆ ఒక్కడి పని చేసి ఉన్నాడా? బ్రహ్మోత్సవాలు జరగబోతున్నటువంటి ఈ క్షణంలో ఏంటంటే ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అసలు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 10 నుంచి 20 లక్షల రూపాయల వర్తు అమౌంట్ పెట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో 6 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని దళిత వాడలలో మత మార్పిడులు ఆగాలని చెప్పి త్వరలో అక్కడ దేవాలయాలు కూడా నిర్మించబోతున్నారు. ఏపీ వ్యాప్తంగా 1000 దేవాలయాలు నిర్మించబోతున్నారండి. ఆ విషయం కూడా మరుగున పడేయాలని చెప్పేసి ఎంత దారుణ కుట్రండి అసలు ఇది. మత మార్పిడులు, భయంకరంగా మత మార్పిడులు వైఎస్ఆర్ హయాంలో, జగన్ హయాంలో. ఎవరు మత మార్పిడులు అంటే హిందువులలో ఉన్నటువంటి పేదలు, దళితులు ఎవరైతే వాళ్ళని మత మార్పిడులు చేయాలి. ఆ కుట్రని అడ్డుకుందామని చెప్పి టీటీడీ వాళ్ళు అడుగులేస్తూ పోతా ఉంటే టీటీడీ ప్రతిష్ట మీద బురద చల్లడానికి వాళ్ళే ఎక్కడ పెడితే అక్కడ పడేస్తున్నారా, మీరేంద్ర వాళ్ళని పట్టించుకునేదని చెప్పేసి పనికి మీరు చెప్పాలి కదా. మళ్ళా విగ్రహారాధన వద్దు, అవి రాళ్ళు చూసి రెట్ట వదిలేశారంటే చెప్పాలి కదా. ఎంత దారుణం, ఎంత పాపం అండి అసలు. నాకైతే అనిపిస్తుంది కదా, ఒక్క హిందూ అన్నవాళ్ళు ఆడోళ్ళైనా మగోళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా వైసీపీగా ఓటేరండి. అలా గనక ఓటేస్తే, ఓపెన్ నీ మాట చెప్తాను, అలా గనక ఓటేస్తే మన మీద మనం మూసుకోవటం. ఇంకా ఎవరండి వాళ్ళకి ఓటేసేది? అలా చెప్పేసి క్రైస్తవులు ముస్లింలు మీరు వెళ్ళి వైసీపీకి ఓటండి అనట్లా. మీరు కూడా వెయ్యొద్దు. అసలు వాళ్ళకి పార్టీకి ఉండే అర్హతే లేదు. వాళ్ళు అసలు నాయకులే కాదు, విధ్వంసం అండి. 3 రాజధాని అంటూ విధ్వంసం చేశారు. అమరావతి శ్మశానం అన్నారు. ఎన్నికల మూమెంట్లో మరలో ప్రజారాజధాని అంటూ సెంటు భూములు ఇచ్చారు. జగన్కి సంబంధించిన బాత్రూమ్ అంతా సెంట్ అంటే ఓ రకంగా. ఈ పాపాలు మామూలు పాపాలు కాదండి. ఆ వైసీపీ ఇంకా ఎందుకు ఉనికిలో ఉందో నాకు అర్థం కావట్లా. త్వరగా వాళ్ళ మీద నమోదైన కేసులు విచారణకు వచ్చి తీర్పులు కనుక వస్తే ఆ వైసీపీ పార్టీ అంతం అవటం ఖాయం.